ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్పై సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడడం జరిగింది. అయితే మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలకు చూసినట్లయితే అన్ని రిజల్ట్లలో రిజల్ట్ వచ్చినప్పటికీ అందులో 37 మున్సిపాలిటీలో హంగు రావడం, అదేవిధంగా 3 కార్పొరేషన్లలో కూడా హంగు ఏర్పడిన నేపథ్యంలో ఈ హంగు వచ్చిన మున్సిపాలిటీలలో ఎలా పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ముందుకు ఏ విధంగా వెళ్ళడానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలకమైన సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఎక్కడెక్కడ హంగొచ్చాయి, హంగొచ్చిన వాటిలలో ఏ విధంగా వ్యూహం ఉండాలి, క్యాంపుల పరిస్థితి ఏంది, అసలు ఇతర పక్షాలకు ఏ విధంగా ఉంది, ఎవరిని తీసుకుంటే పార్టీ అక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుందనే దానిపైన కూడా ప్రత్యేకంగా కీలకమైన చర్చలు జరగబోతున్నాయి. కొన్ని అంశాలకు కొన్ని మున్సిపాలిటీలో చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ దగ్గరగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ 1-2 సీట్ల కాడ ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అలాంటి మున్సిపాలిటీలను ఏకపక్షంగా తీసుకోవడానికి ఎక్స్ అఫిషియో మెంబర్స్ చాలా అవసరం ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వీళ్ళంతా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఎక్స్ అఫిషియో సభ్యులకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలని దానిపైన కూడా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక దేవరకద్ర మున్సిపాలిటీకి సంబంధించి దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మ్యాచ్ ఫిగర్ కు కేవలం ఒకే ఒక ఓటు తక్కువ, అది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఓటు వేయడం కానీ అదేవిధంగా గద్వాలకు సంబంధించిన హంగ్ ఏర్పడింది. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా పార్టీ ఫిరాయించి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. కాబట్టి అక్కడ కొన్ని చోట్లకు సంబంధించి ఎమ్మెల్యేల ఓటు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు అవసరం ఉంటుంది. ముఖ్యంగా గద్వాల కానీ అదేవిధంగా చేవెళ్ళ, జగిత్యాల కొన్ని చోట్లకు సంబంధించి కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు కూడా కీలకం కాబోతుంది. కాబట్టి ఎమ్మెల్యే ఓటు కీలకమైన చోట ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఏ విధంగా ఓటు వేయాలి, అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వారిపైన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు కూడా నడుస్తుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా మెజార్టీ స్థానాలంతా కూడా దాదాపు 90కి పైగా మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఎన్నికల్లో పనిచేశారు కదా. అయితే అందులో భాగంగా చూసినట్లయితే దాదాపు 66 మున్సిపాలిటీలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కొన్ని మున్సిపాలిటీలు మాత్రం 1-2 అన్నట్టుగా దగ్గరగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చి నిలిచిపోయినాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ చూసినట్లయితే కనుక మొత్తం 60 డివిజన్లు ఉంటే 30 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. ఒక డివిజన్ వచ్చినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఇండిపెండెంట్ 4 ఉన్నారు కాబట్టి వాళ్ళు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఓటు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నట్లయితే అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యేల ఓట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలే కానీ వారి నియోజకవర్గ పరిధిలోనే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితి నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా క్యాంపులలో ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది. ఎందుకంటే 16న మేయర్, డిప్యూటీ మేయర్ కానీ అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా క్యాంపులకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, ఎవరు జాగ్రత్తలు ఏందనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఎవరెవరు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోవాలి, హైదరాబాద్ వచ్చి మీటింగ్ తో అటెండ్ కావాలని చెప్పేసి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హరీష. థ్యాంక్ యూ ప్రతాప్.